భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో ఏసీపీ దాడులు కలకలం సృష్టించాయి. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డివిజనల్ మేనేజరు తాటి శ్రావణి అట్లనే ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక జుమైల్ చెట్ల కట్టింగు బిల్లులు చెల్లించేందుకు గాను కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశారని, ఒక్కో టన్నుకు 150 రూపాయల చొప్పున మొత్తం సుమారు 28 లక్షల రూపాయలు అడిగారని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇక ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. మొదటి బిల్లుకు సంబంధించి 3.50 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఫారెస్ట్ సూపర్వైజర్ కృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక అనంతరం కార్యాలయాలు, అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక కృష్ణయ్యతో పాటు శ్రావణి, రాజేందర్ పై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ వెళ్లిన ఇద్దరు అధికారులు కూడా తిరిగి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. 32,000 టన్నులైన జామాయిల్ కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. అయితే వీళ్ళకి 32,000 టన్నులు కట్ చేసిన దానికి టన్నుకి 750 రూపాయల చొప్పున ఈయన బిడ్ ఇవ్వడం జరిగింది. ఆ 750 రూపాయలు ఓకే, అంత బిడ్ అయింది, ఆయన పేరు మీద ఆ కాంట్రాక్ట్ మీద ఓకే అయింది. అయితే దీనికి సంబంధించి ఈ సంబంధిత అధికారి ఎక్కడైతే డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, డివిజనల్ మేనేజర్ గారు పేరు తాటి శ్రావణి, ఈవెన్ డివిజనల్ మేనేజర్ ఈవిడ, ప్లస్ అక్కడ పనిచేసిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి, ఆ మేడం గారు తాటి, ఈయన తాడి, ఈ తాడి రాజేందర్ గారి ప్లాంటేషన్ మేనేజర్ అంటే రేంజర్ ర్యాంక్ ఈయన ఆ కాంట్రాక్ట్ని పిలిచి, మీరు ఇక్కడ కటింగ్ చేసి ఈ కటింగ్ చేసిన దానికి మీరు పిలిచి కనుక మీరు మేము అప్రూవ్ చేయాలంటే పర్ టన్నుకి 150 చొప్పున మీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. 150 రూపాయలు నేను ఇవ్వలేను అని ఆయన అన్న తర్వాత మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ చేయారు. ఈ ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే లంచం అడుగుతున్నారో వాళ్ళు ఏసీబీని అప్రోచ్ చేయారు. మా ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మళ్ళీ మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మాకు పంపించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో ఏసీపీ దాడులు కలకలం సృష్టించాయి. ఇక ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డివిజనల్ మేనేజరు తాటి శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ విషయం ఎలాగ వెలుగులోకి వచ్చింది, ఏంటి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏసీబీ అవినీతి శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయని చెప్పవచ్చు. అటవీ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ డివిజనల్ కార్పొరేషన్ శాఖలో ఏదైతే ఈ యొక్క అవినీతి శాఖ అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ ఫారెస్ట్ దానిలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అటవీ శాఖ ఈ పరిధిలో ఉన్నటువంటి చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామం వద్ద ఉన్నటువంటి జామాయిలు, ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి జామాయిలు చెట్లను నరికేందుకు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వద్ద నుంచి టన్నుకు 150 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క గుత్తేదారు అవినీతి శాఖ అధికారులను సంప్రదించి ఈ యొక్క అవినీతి కట్టడి చేసేందుకు అధికారులు తగినటువంటి సూచనల మేరకు ఈ యొక్క పద్ధతి ప్రకారం అవినీతి పాల్పడుతున్నటువంటి అధికారులను నిన్న 3,51,000 రూపాయలు నిన్న లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క పట్టుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు, ఫారెస్ట్ అధికారులు మాత్రం ఉన్నతాధికారులను కలిసేందుకు హైదరాబాద్ వెళ్ళగా వారికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రైవేటు వ్యక్తులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు విచారణ జరిపి వారి యొక్క లంచం స్వాధీనం చేసుకుని ఆ అధికారులను రాగానే హైదరాబాద్ వెళ్ళినటువంటి ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్ళినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అధికారులను వెంటనే రాగానే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కృష్ణయ్య, శ్రావణి, రాజేందర్లపై కూడా కేసులు నమోదు చేసి
ప్రైవేటు వ్యక్తి ఇద్దరు ఉన్నారు. వారిపైన కూడా కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ రమేష్ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అవినీతి తిమింగలాలను ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంవత్సర కాలంలో పదుల సంఖ్యలో పట్టుబడినప్పటికీ ఈ యొక్క ఉద్యోగస్తుల్లో అవినీతి అనేది తొలగిపోవడానికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప వీటిని కట్టడి చేయలేమని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.